జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తమిళనాడులో అన్నామలై భారీ చేంజ్ ని తీసుకురానున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తమిళనాడులో కనీస మాత్రం బలం లేని స్థాయి నుంచి ప్రస్తుతం అధికార పార్టీకి సవాల్ విసిరే స్థాయికి వచ్చింది. తాజాగా 17 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరిపోయారు. ద్రవిడవాద రాజకీయాలు 7 దశాబ్దాలుగా ఏలిన ప్రాంతంలో కాషాయ జెండా ఎగరవేసే దిశగా అన్నామలై ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతేడాది మొదలైన అన్నామలై పాదయాత్ర ప్రస్తుతం ముగింపు దశకి చేరుకుంది. 1770 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో అతడికొచ్చిన జనాదరణ చూసి అధికార విపక్షాలు కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ క్రమంలో తమిళనాడులో బీజేపీ ఎలా పునాదులు ఏర్పరచుకుంటుందో ఓసారి చూద్దాం. పార్టీని నడిపించాలంటే ఒక నాయకుడు ఉండాలి. నాయకుడు వెంటే సంస్థాగతంగా పార్టీ పునాదులు ఏర్పడతాయి. ఉత్తరాది ప్రాంతాల్లాగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీలో ప్రజలను నడిపించే నాయకులు కాస్తంత తక్కువ. కర్ణాటకలో యడియూరప్ప వంటి వారు కమలం పార్టీని తన భుజాలపై మోసుకుని రావటం వల్లే ఆ రాష్ట్రంలో ఇప్పటికీ బలం ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలైన కేరళ, ఏపీ, తమిళనాడులో నాయకత్వ కొరత ఉంది. తమిళనాడులోనూ ఈ కొరత ఉండేది, కానీ ఇప్పుడు కాదు. అందుకు కారణమే అన్నామలై. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్లు దక్కని పరిస్థితి. అక్కడి రాజకీయ మైదానంలోని సారమంతా ద్రవిడవాద రాజకీయమే. అటువంటి మైదానంలో కమలం పూలు పూయించటం కాస్తంత కష్టమే. కలలో కూడా ఊహించని పరిస్థితి. ఆ సమయంలో అన్నామలై వచ్చారు. తమిళనాడులో సింగం అనే పేరున్న అన్నామలై రాజకీయాలపై ఆసక్తితో తన ఐపీఎస్ పదవికి 2019 సెప్టెంబర్లో రాజీనామా చేశారు. ఆ తర్వాత 2020 ఆగస్టులో బీజేపీలో చేరారు. అక్కడి నుంచి తమిళనాడులో ద్రవిడవాద రాజకీయాల్లో ఒక కుదుపు ఏర్పడింది. అధికార డిఎంకే పార్టీ అవినీతిని ఎండగడుతూ వచ్చారు. అక్కడి మీడియా ఏకపక్ష ధోరణిని కడిగి పారేశారు. ముఖ్యంగా అధికార పార్టీ అవినీతిపై డిఎంకే ఫైల్స్ అంటూ పోలీస్ స్టైల్లో చిట్టా విప్పారు. పక్కా ఆధారాలతో సహా అవినీతిని బయటపెట్టారు. దీంతో పాటు తమిళనాడులో మెల్లమెల్లిగా సనాతన ధర్మంపై ఉన్న ద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక పెరియార్ రామస్వామివి పూర్తిగా హిందూ వ్యతిరేక భావజాలమని, తాము అధికారంలోకి వస్తే పెరియార్ విగ్రహాలను కూల్చివేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో పెరియార్ను ప్రశ్నించిన మొదటి నేతగా అన్నామలై నిలిచారు. అక్కడి నుంచి ద్రవిడ పార్టీలకు చుక్కలు చూపుతూ వెళ్లారు. ఎన్మన్ ఎన్మక్కల్ పేరిట పాదయాత్ర చేశారు. దీంతో అక్కడి ప్రజల్లో భారీ స్పందన వచ్చింది. అన్నామలై వెంట ప్రజలు స్వచ్ఛందంగా నడిచారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వెళ్లారు. ఈ ప్రజాదరణ చూసి స్థానిక నేతలు కూడా బీజేపీలో చేరటం మొదలు పెట్టారు. సాధారణంగా నాయకులకి గ్రౌండ్ లో ప్రజల అభిప్రాయాలు ఖచ్చితంగా తెలుస్తుంటాయి. ఏ పార్టీ బలం ఎంత, ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ ఎదుగుతోంది అనే దానిపై స్పష్టమైన అభిప్రాయం కూడా ఉంటుంది. అందుకే తాజాగా 17 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీలో చేరారు. వీరంతా గెలుస్తారని కాదు, కానీ ఈ చేరికలు ఒక బలమైన సంకేతాన్ని అయితే ఇస్తాయి. ఎప్పుడైనా ఎన్నికల ముందు చేరికలు జరిగితే ఆ పార్టీ గెలవబోతోందని సంకేతాలు వస్తాయి. ప్రస్తుతం బీజేపీలో చేరికలు ఆ పార్టీ గెలుపును ప్రకటించకపోయినా ఎదుగుతోందనే సంకేతాలను మాత్రం ఇస్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది. అరవ రాజకీయాల్లో ఇప్పుడు జనాకర్షక నేతలు కరువయ్యారు. కరుణానిధి, జయలలిత మరణించిన తర్వాత 2 పార్టీల్లో ప్రజాదరణ ఉన్న నాయకులు లేరు. జయలలిత మరణించిన తర్వాత ఏఐఏడీఎంకేలో నాయకత్వ లోటు స్పష్టంగా కనిపించింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. జయలలిత లాగా ఇద్దరు నేతలు పార్టీని నడిపించలేకపోయారు. అంతేకాదు, ఇద్దరికీ ప్రజల్లో ఆదరణ లేదు. ఇక అధికార డిఎంకే పార్టీ కరుణానిధి తర్వాత ఇటువంటి పరిస్థితి వచ్చినా కొద్దో గొప్ప ఎంకే స్టాలిన్ ఆ పార్టీని నడిపించగలిగారు. ఎన్నికల సమయంలో ఏఐఏడీఎంకే అంతగా ప్రభావం చూపకపోవడంతో అనివార్యంగా డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఏఐఏడీఎంకే నాయకత్వం విఫలం అవడంతో ఆ పార్టీకి పూర్తి గడ్డు పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని పూడ్చడానికి ఇతర పార్టీలకు సాధ్యమవటం లేదు. ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం లేకుండా ఉండటం అసాధ్యం. అధికారం, ప్రతిపక్షం తప్పనిసరి. అటువంటి సమయంలో రాజకీయ శూన్యతను బీజేపీ ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అన్నామలై అదే పని చేస్తున్నారు. ఏఐఏడీఎంకే పార్టీలో నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పూర్తిగా పుంజుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2వ స్థానమో మరి ఎక్కువగా పోరాడితే మొదటి స్థానంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.